నమస్కారం. గత 29/7/24 తారీఖున గూడూరులో సెన్సేషన్ అయిన కిడ్నాప్ కేసులో అదే రోజు 6 గంటల లోపల కిడ్నాప్ అయిన 6 గంటల లోపల రిపోర్ట్ అయిన 4 గంటల లోపల పోలీసు వారు ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్బీసీఐ మరియు ఇతర సీఏల యొక్క తోడ్పాటుతో ఆ రోజే రాత్రి 12 గంటలకు దమాం వెంకటేశ్వరులను విడిపించడం జరిగింది. అదే సమయంలో ఒక ముద్దాన్ని పట్టుకున్న అదే సమయంలో ఒక టాటా సుమోను కూడా సీజ్ చేయడం జరిగింది. తిరిగి 1వ తారీఖున దాంట్లో 2 ముద్దాయిలను బోయ కొండయ్య గాలి నర్సింహులు 2 అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. వారిచ్చిన సమాచారం మేరకు వీటిలో ప్రధాన సూత్రధారులైన గొల్ల వీరేష్ మరియు మెయిన్ దాంట్లో సూత్రధారి అతనే మొత్తం ప్లాన్ చేసి కొత్త సిమ్లు కొని కొత్త సెల్ ఫోన్లు బటన్ సెల్ ఫోన్లు వాడి ఆ ఫోన్లు దానికే ఆఫెన్స్కే వాడి చేసినటువంటి ఈ యొక్క కేసులో ఈరోజు పోలీసు వారు 2 అరెస్ట్ చేసి గొల్ల ప్రధానమైన ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. సహకారం చేసిన కారు ఓనర్ అంటే కారు ఇవ్వడానికి మన నేమ్ ప్లేట్ కొనిచ్చేదానికి సహకారం చేసినందుకు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. మేము దీంట్లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఒక సహకారం ముద్దాల కోసము కలుస్తున్నాము. సహకారం అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయలేము. అఫెన్స్ తర్వాత వాళ్ళు షెల్టర్ ఇవ్వడము గొల్ల వేసి షెల్టర్ ఇవ్వడం వల్ల 2 ముద్దాల కోసము కలుస్తున్నాము. త్వరలో పట్టుకొని వాళ్ళకు సహకారం కింద ఈ అఫెన్స్లో సహకారం కింద వాళ్ళ డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన ముగ్గురు ఈరోజు అరెస్ట్ అయ్యారు. సహకారం ఒక అరెస్ట్ చేయాలి. ఇంకా 2 అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం పట్టుకుని డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. మరియు దీంట్లో అప్పుడే తాడు మంకీ క్యాప్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఒక టాటా సుమో కూడా తెప్పించుకున్నాము, సీజ్ చేసినాము. ఈ నెంబర్ ప్లేట్ను MP 16cc 393 అనే ఒకటి నెంబర్ ప్లేటు కళ్ళులో తయారు చేసుకొని ఏమని నా బండి కావాలి ఈ నెంబర్ ఇరిగిపోయిందని చెప్పి అలా తయారు. అది కూడా ఈరోజు విచారణ చేసినాము. ప్లస్ వాళ్ళు వాడిన సిమ్ కార్డులు కొన్న సిమ్ కేసులని విచారించినాము. దాంట్లో వాళ్ళందరినీ సాక్షులు వేసుకుని కేసును పకడ చేస్తున్నాము. మా కోరిక మా యొక్క విన్నపం అంటే ఎవరైనా కానీ ఇలా డబ్బుల కోసం ఇలాంటి కిడ్నాప్ పాల్పడద్దండి. పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటారు. మళ్ళా వాళ్ళపైన రౌడీ షీట్లు సస్పెక్ట్ షీట్లు అన్నీ తెరవజరుగుతుంది. మరియు వాళ్ళ మీద ప్రత్యేకమైన ఇన్వెస్టిగేట్ చేసి శిక్షపడడం చేస్తారు. వెంటనే పబ్లిక్ మా సూచనలు ఏమంటే ఏమన్నా మీకు అన్నోన్ కాల్స్ వచ్చేయాలంటే మాకు వెంటనే తెలియజేయండి. ఇలా భయపడే పోలీసులు మీ రక్షణకు ఉంది. పోలీసు మీకోసం మీ కొరకే ఉంది.